అప్డేట్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎంపీ గారికి, డిప్యూటీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ రవి మీటింగ్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది రేపు జూలై 1వ తారీఖు బ్యాంక్స్ నుంచి క్యాష్ విత్డ్రా చేసి ప్రతి పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్కి నిన్న సాయంత్రం వేయడం జరిగింది సార్. సో ఈ విధంగా 1వ తారీఖు ఇక్కడ తీసుకున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా రెగ్యులర్ స్టాఫ్ని తీసుకోవడం జరిగింది సార్. సో నిన్న సాయంత్రము బ్యాంక్ నుంచి కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. పెన్షన్ ట్రైనింగ్ ఇచ్చాము. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ దానికి 11 కేటగిరీలో ఉన్నట్లయితే 4,000 రూపాయలు జూలై పెన్షన్, ఏప్రిల్, మే, జూన్ ఏరియర్ పెన్షన్ 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు. అంటే పాత ఇంతకు ముందు పెన్షన్ బుక్ లో మనం ఎంట్రీ చేసేవాళ్ళం. అయితే కొత్తగా బుక్స్ ప్రింట్ చేయడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి సో పెన్షన్ రిసిప్ట్ అనేది అంటే పాత ఇంతకు ముందు పెన్షన్ బుక్ లో మనం ఎంట్రీ చేసేవాళ్ళం. అయితే కొత్తగా బుక్స్ ప్రింట్ చేయడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి సో పెన్షన్ రిసిప్ట్ అనేది బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ మనం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా డిస్బర్స్మెంట్ చేస్తున్నాము. ఒకవేళ బయోమెట్రిక్ ఫెయిల్ అయినట్లయితే ఆల్టర్నేటివ్ మెథడ్ ఆర్పిస్ అని ఉంది సార్, మనకి రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని. సో అది ఇవ్వడానికి సపరేట్ యాప్ ఇవ్వాలి కాబట్టి అది సెకండ్ మనము వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. 4 o'clockకి మనకి విజయవాడ నుంచి వస్తున్నాయి సార్. అవి ఈరోజు నైట్కి అన్ని సచివాలయాలకు పంపిస్తాము. రేపు మార్నింగ్ 6 o'clockకి పెన్షన్ స్టార్ట్ చేయాలి సార్. తర్వాత మన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 79 సెక్రటేరియట్స్ ఉన్నాయి సార్. ఈ 79 సెక్రటేరియట్స్ లో 21,978 పెన్షన్స్ ఉన్నాయి సార్. వీటికి 1373 క్లస్టర్స్ గా ఉన్నాయి. ఈ 1373 క్లస్టర్స్ లో 575 మంది స్టాఫ్ ని మనం అపాయింట్ చేయడం జరిగింది సార్. అంటే ఒక క్లస్టర్ లో 20 పెన్షన్లు 25 పెన్షన్లు ఉన్న చోట 2 క్లస్టర్స్ కి ఒక స్టాఫ్ మెంబర్ ని పెట్టడం జరిగింది సార్. సో ఆ విధంగా రేపు 15,13,44,500 రూపాయలు సిటీ కాన్స్టిట్యున్సీ లో డిస్బర్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. క్లస్టర్స్ 1373 ఎస్ సార్, 1373 సార్. అంటే మనకి ఇంతకు ముందు ఒక వాలంటీర్ పరిధిని ఒక క్లస్టర్ గా పిలవడం జరిగింది సార్. ఫంక్షనరీని అపాయింట్ చేయడం జరిగింది సార్. 50 పెన్షన్ అంటే కొన్ని చోట్ల ఒక 5-10 అటు ఇటుగా ఉన్నాయి సార్. అంటే క్లస్టర్స్ యాడ్ చేసేటప్పుడు టోటల్ కూడా సచివాలయం ఎంప్లాయీస్ మనకి టోటల్ గా జిల్లా మొత్తం మీద 6,750 వరకు సచివాలయం ఎంప్లాయీస్ అవైలబుల్ గా ఉన్నారు సార్. మన 1 minute or 1.5 minutes సార్. అయితే వాళ్ళు అవైలబుల్ గా ఉండాలి అండ్ హౌసెస్ దగ్గర చేయడానికి మాక్సిమం ఈవినింగ్ కి కంప్లీట్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏమి ఉండదు. ఏదన్నా ఇన్ కేస్ ఆబ్సెంటీస్ కానీ ఏదన్నా వాళ్ళు మైగ్రేట్ అయ్యి కానీ కొన్ని చోట్ల బయోమెట్రిక్స్ అథెంటికేషన్ స్పెషల్ ఆఫీసర్స్ మనం ప్రతి 2 సచివాలయాలకి ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు ఈరోజు అన్ని సచివాలయాలు డిస్బర్స్మెంట్ చేయమన్నారు సార్. ఈ డిస్బర్స్మెంట్ అంతా కూడా మండల్ లెవెల్లో ఎంపీడీఓస్ సూపర్వైజరీ ఆఫీసర్స్ గా ఉంటారు. రూరల్ అర్బన్ స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది సార్. ఉన్నారా? ఉన్నారు సార్. 148 ఉన్నారు సార్. టోటల్ గా మనకి 3,13,757 పెన్షన్ సార్. ఇందులో ఓఏపీ ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ వచ్చి 1,70,108 ఉన్నారు సార్. విడో అలాగే ఆర్టిస్ట్ పెన్షన్ చేశారు. ఐడెంటిఫై చేశారు. ఇది ఈ 15,000 ఐడెంటిఫైడ్ కేసెస్ కి ఎవ్రీ మంత్ ఐడెంటిఫైడ్ ఎంత ఉందా జిల్లాలో?
ఎవరైనా కానీ చెప్పినట్టుగా మొత్తం జిల్లాలో ఎంతమంది సిబ్బంది యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు? రిక్వెస్ట్ మా దగ్గర అవుతుంది యాక్చువల్ జిల్లాలో అడిషనల్ పెన్షన్స్ రాని వాడు ఏజ్ ఉన్నవాడు చూసి రోజులు ఇస్తే మొత్తం అయిపోతున్నట్టుగా. అంటే మళ్ళీ కొన్ని కొత్త కేసెస్ అంటే 60 years రిటైర్మెంట్ వాళ్ళు కొత్తగా వీడియోస్ కొత్తగా డిజైన్ ఎప్పటికప్పుడు అది యాడ్ అవుతుంది. అంటే వరకు వెయిటింగ్ లిస్ట్ అయితే ఒక 6 కొన్ని చోట్ల వాళ్ళకి 40 ప్లస్ ఆర్ మైనస్ 5 బయోమెట్రిక్స్ కరెక్ట్ వచ్చేస్తే